విచిత్ర పరిస్థితులట. ఇంకేం రాసిన కొత్త చట్టమే పరిష్కారం. అదే ఇక భజన చేసి అప్పుడేక రేవంత్ రెడ్డి దగ్గర పోయి మసాజ్ చేయండి. కాకా అన్న మంచిగా రాసినావా కాకా? ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంటి కథం, అక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా కావాలని ఇదంతా. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. లెక్కలు తీస్తున్నారు గత ప్రభుత్వం చేసిన ఖర్చుల మీద. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. ట్రయల్ రన్ అనంతరం గోదావరి జలాలకు నమస్కరిస్తున్న మంత్రి తుమ్మల. ఎవరది కేసీఆర్ పుణ్యం కాదా? ఇక ఈ ఆంధ్ర పెద్ద మనిషి ఏం రాసింది. ఫిరాయింపుల పునాదులు కేసీఆర్వే. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో నేతల పేర్లు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్కే వస్తుంది 100. ఎందుకంటే ఆయన ఢిల్లీలో మంచి సర్కిల్ ఉన్నది కాబట్టి. ఒకసారి చూడాలి మీరు. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతలు. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్. ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్. ఇక సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్కు సంబంధించి వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతుంది. నాడు ఎన్టీఆర్ను గెలిచినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి పదవి నాకు పెద్ద విషయం కాదు. ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. జనం పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది. పార్టీ నేతలు కార్యకర్తలతో మాజీ సీఎం అంటూ కూడా చూడొచ్చు. వ్యాన్ నడిపిన కేసీఆర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పలేదు. సో మొత్తానికి ఆ చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరి రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. అమరావతిలో విజ్ఞాన కేంద్రం. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరోది. వారందరికీ భారతరత్న సాధిద్దాం. సంస్కరణ సభలో ఏపీ చంద్రబాబు. ఇక రాజధాని నిర్మాణానికి రామోజీ కుటుంబం 10 కోట్ల విరాళం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి నేను ఒకటే అంశం చెప్తున్నా. వైఆర్టీ